లేటెస్ట్ అప్డేట్ అందుతోంది మనకు వెస్ట్ బెంగాల్ కు సంబంధించి. ఇక ఎర్లీ ట్రెండ్స్ లో 68 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అయితే దూసుకుపోతుందనే చెప్పుకోవచ్చు. ఇక తృణమూల్ కాంగ్రెస్ మాత్రం 51 స్థానాల్లో కంటిన్యూ అవుతోంది. ఇందాక నేను ప్రస్తావించినట్టుగానే ఈ తేడా కేవలం స్వల్పంగా మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తొలి నుంచి కూడా తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందనే చెప్పుకోవచ్చు. ఓట్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలోనే కంటిన్యూ అవుతుంది. ఆ వెనకనే తృణమూల్ కాంగ్రెస్ కూడా తానేమి తక్కువ కాదు అంటూనే ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. అయినా ఎంత తృణమూల్ కాంగ్రెస్ వెంట వస్తున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రం ఆధిక్యంలోనే కంటిన్యూ అవుతుంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మాత్రం 68 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఇక 51 స్థానాల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 148 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. 148 స్థానాలు ఎవరైతే గెలుచుకుంటారో వారు అక్కడ అధికారాన్ని ఫామ్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం 68 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. రైట్, వెస్ట్ బెంగాల్ లో పరిస్థితికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసినట్టుగానే బీజేపీ పార్టీ మొత్తంగా కూడా వెస్ట్ బెంగాల్ లో ప్రభంజనం సృష్టిస్తుంది అనేది ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ అంటే మనం ఈవీఎం ఇంకా స్టార్ట్ కాలేదు, పోస్టల్ బ్యాలెట్ లో ట్రెండ్స్ బట్టి చూస్తూ ఉంటే గతంలో ఎప్పుడు లేనటువంటిగా బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్లో తన సత్తా చాటబోతుందా అనే దానికి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో వస్తున్నటువంటి ఫలితాలే మనం నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటున్నట్టుగా కూడా మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ లో వెలువడ్డది. సో ఇప్పుడు తాజా కూడా పోస్టల్ బ్యాలెట్ లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో మనకు అందుతున్న తాజా సమానం ప్రకారం 74 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీకి సంబంధించినటువంటి ఆధిక్యంలో ఉంది. అదే సందర్భంలో టీఎంసీ అధికార పార్టీగా ఉన్నటువంటి టీఎంసీ కేవలం 54 స్థానాల్లో వెనుకబడిపోయింది. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్స్ లో మొత్తంగా బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. సో దాదాపుగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా కొంత బీజేపీకి సంబంధించి అడ్వాంటేజ్ గా ఉంది, సానుకూలంగా ఉంది. ఎక్కువ శాతం 93%గా ఓటింగ్ పోలింగ్ శాతం నమోదు కావడం, అదే సందర్భంలో ఆ ఓటింగ్ పెద్ద పోలింగ్ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీలో ఫుల్ కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసం, ఒక ధీమా ఉంటే, మరోవైపు టీఎంసీలో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన అధినేత్రి మమతా బెనర్జీలో కొంత డిఫెన్స్ లో పడ్డారు. ఆమె మొత్తంగా కూడా ఈవీఎం ను మారుస్తున్నారంటూ కూడా భవానీపూర్, తన సొంత నియోజకవర్గం భవానీపూర్ తో పాటు చాలా చోట్ల కూడా ఈవీఎంలు మారుస్తున్నారంటూ లేనిపోని ఒక హైప్ క్రియేట్ చేసే పరిస్థితి. అంటే ముందుగానే ఓటమిని పసిగట్టి ఇట్లాంటి పని చేస్తున్నారా అని చెప్పేసి బీజేపీ నుంచి కూడా కొంత ఆరోపణలు రానుంది. సో ఈ మొత్తం సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మొత్తంగా బీజేపీ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది పోస్టల్ బ్యాలెట్ లో. సో మరి కాసేపట్లోనే మరొక అరగంటలో 9:05 ఈవీఎం కూడా మొదలు కాబోతోంది కౌంటింగ్. సో ఎట్లా ఉండబోతోంది? మొత్తంగా 294 స్థానాలు ఉన్నాయి. మొదటి దశలో 142 స్థానాలు, రెండో దశలో 152 స్థానాల్లో మొత్తంగా 152 స్థానాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. 93% పోలింగ్ నమోదైంది. సుమారు 7.2 అంటే 7,20,00,000 మందికి పైగా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా కూడా వెస్ట్ బెంగాల్ చరిత్రలోనే అత్యధికంగా ఓటు బ్యాంకు నమోదైన పరిస్థితి. సో మొత్తంగా ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారు, ఇది ఈ స్థాయిలో భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం కూడా ఒక చరిత్ర, ఒక మార్పు కోరుకునేందుకే ప్రజలు ఇట్లా సిద్ధమయ్యారా, ఇంత స్థాయిలో ఓటింగ్ నమోదైందా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తోంది. ఒక రకంగా మోదీ మానియా పనిచేసిందా? ఎందుకంటే ఇటీవల కాలంలో మోదీ కూడా మాట్లాడుతూ మన ఎన్నికల సందర్భంలో ఇక వెస్ట్ బెంగాల్లో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాము, బీజేపీ అధికారం రావడం ఖాయము, మొన్నటికైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేను త్వరలోనే ఇక్కడ అధికారానికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నాను అంటూ కూడా ప్రకటించారు. అంటే మోడీలో ఒక విశ్వాసం కనబడ్డది. సో మొత్తం ప్రజల అక్కడ వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కలిపి చూస్తూ ఉంటే ఒక ఓకే రాధాకృష్ణ, దయచేసి మీరు హోల్డ్ లోనే ఉండండి. ఒక్కసారి లేటెస్ట్ ట్రెండ్స్ కనుక మనం చూసుకుంటే మరోసారి దీది ముందంజలోకి వచ్చారనే చెప్పుకోవచ్చు. మొత్తం తృణమూల్ కాంగ్రెస్ ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో 74 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి.
పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ 74 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. తొలి నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగానే ఎంత తీవ్రమైనటువంటి పోటీ పశ్చిమ బెంగాల్లో ఉందో మనకు అర్థమవుతుంది. నెక్ టు నెక్ ఫైట్ అనేది మనకు కనిపిస్తుంది. తొలి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ దీది కూడా అంతే వేగంగా దూసుకొని వచ్చారు. భారతీయ జనతా పార్టీ 74 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు 74 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. అసలు ఎవరు అధికారం చేపట్టబోతున్నారు వెస్ట్ బెంగాల్లో అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. అంతే ధీటుగా దీది నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిఫెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఒక బిగ్ ఫైట్ అనేది మనం చూడబోతున్నాం. ఈ ఉత్కంఠకు మరి కాసేపట్లోనే తెరపడబోతుంది. మరోసారి లేటెస్ట్ ట్రెండ్స్ చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ 74 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ కూడా 74 స్థానాల్లో ప్రస్తుతం లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. యా రాధాకృష్ణ, ప్లీజ్ కంటిన్యూ. శివ, మీరు అన్నట్టుగానే మొత్తంగా ఆ పోరు హోరాహోరా కొనసాగింది. ఒకవైపు మోదీ మానియానా లేకుంటే మమత మాయానా, ఈ రెండిటలో దీది మోదీ వర్సెస్ దీదిగా సాగింది ఎన్నిక మొత్తం. సో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనే దానిపైన ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఓరా హోరి పోరు కొనసాగింది అనేది అది సుస్పష్టం. ఎందుకంటే మొత్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ లో కావచ్చు, ఎర్లీ ట్రెండ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే నెక్ టు నెక్ ఫైట్ వచ్చింది. సో ఎవరుగా అధికారంలో వచ్చినా కూడా దాదాపుగా మెజార్టీకి 10-15 సీట్లు ఎక్కువ అదే స్థాయిలో వస్తుంది తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ గా 200 స్థానాలు 170 స్థానాలు పైగా రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం 294 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 145 స్థానాలు రావాలి. సో ఎవరికి వచ్చినా 155, 160 లోపే అక్కడ మ్యాజిక్ ఫిగర్ సంబంధించిన, అంటే 145 మ్యాజిక్ ఫిగర్ ఉంటే వారికి అదనంగా ఒక 15 నుంచి 20 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే పోరు హోరాహోరుగా కొనసాగింది. సో లాస్ట్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూస్తా ఉంటే అధికారంకి వచ్చినటువంటి మమతా బెనర్జీకి 45% ఓటింగ్ శాతం రాగా, అదే సందర్భంలో 77 స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీకి 35% పైగా ఓటింగ్ శాతం వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆ 10% ఓటింగ్ అనేది ఇప్పుడు చాలా క్రియాశీలంగా మారింది. అదే సందర్భంలో ఇప్పుడు వచ్చిన బ్యాచ్ అంతా కూడా జెన్జీ బ్యాచ్, యువత. సో ఎక్కువ మంది యువత ఇప్పుడు మొత్తం వాళ్ళ ఆలోచన విధానం మారింది. సో ఆ యువతనే ఇప్పుడు చాలా కీ రోల్ కాబోతోంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ చరిత్రలో మొత్తంగా కూడా 93% ఓటింగ్ నమోదు కావడంతో అంత స్థాయిలో ఓటింగ్ నమోదైంది కావడం కనుక యువత, మహిళలు ఈ ఓటింగ్ పెద్ద ఎత్తున పోలింగ్ తరలి వచ్చారు. సో వీళ్ళే ఇప్పుడు మొత్తంగా వెస్ట్ బెంగాల్లో అధికారం ఎవరికి వస్తుంది అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు యువత, మహిళలు. వీళ్ళు మొత్తంగా ఈ 2 వర్గాలు మాత్రమే ఇప్పుడు మొత్తంగా ఇటు దీదీనా మోదీనా అనేది డిసైడ్ చేసే పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఎవరి వైపు నిలిచారు. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా కూడా ఎర్లీ 74 నెక్ టు నెక్ వస్తా ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ లో ఇట్లాంటి పరిస్థితి ఉందంటే ఇక ఈవీఎం లో కూడా అదే స్థాయిలో పరిస్థితి ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మొదటి విడత జరిగినటువంటి 142 స్థానాల్లో కొంత బీజేపీకి సానుకూలంగా ఉంది. బీజేపీ కొంత పట్టు సాధించింది. బీజేపీ కొంత సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తున్నారు. అదే సందర్భంలో తర్వాత సెకండ్ ఫేజ్ లో జరిగినటువంటి 152 స్థానాలు జరిగిన దాంట్లో తృణమూల్ కాంగ్రెస్ కొంత అడ్వాంటేజ్ జరిగింది దీదీకి. సో దీదీ గెలవాలన్నా లేకుంటే దీది ఒకవేళ దీదీకి ఎదురు దెబ్బ తగులుతుంది అనుకున్నట్టు కూడా సెకండ్ ఫేజ్ లో జరిగినటువంటి 152 స్థానాలు చాలా అత్యంత కీలకంగా కాబోతున్నాయి. అందులో 100 స్థానాలు దీది గెలుస్తామని ఒక ఆశ పెట్టుకుని, దానికి కారణం ఏంటంటే ఆ 152 స్థానాల్లో 118 నియోజకవర్గాలు ముస్లిం మైనార్టీలు, మహిళలు, కొంత రూరల్ ఏరియా ఉన్నట్టు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉండడంతో ఇప్పుడు మమతా బెనర్జీ వాటిపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. సో రకంగా చెప్పాలంటే సెకండ్ ఫేజ్ తర్వాతే మొత్తం ఎంటైర్ వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. సో ఆ రెండో ఫేజ్ లో జరిగినటువంటి ఎన్నికల ఆధారంగానే అధికారంలోకి ఎవరు వస్తారనేది డిసైడింగ్ కాబోతోంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో మనకు మరొక బ్రేకింగ్ అంతా ఉంది. 79 స్థానాల్లో బీజేపీ లీడ్ ఉండగా 74 స్థానాల్లో 76 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ లీడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా బీజేపీ టీఎంసీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. లీడ్స్ మళ్ళీ చేంజ్ అయినటువంటి పరిస్థితి రాధాకృష్ణ. తృణమూల్ కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చేసింది, దీది మళ్ళీ లీడ్ లోకి వచ్చేసారు. 84 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ లీడ్ లో కంటిన్యూ అవుతుంటే భారతీయ జనతా పార్టీ 78 దగ్గర ఆగిపోయింది. మనం ఇందాక మాట్లాడుకున్నాం 74 ఇద్దరు కూడా ఈక్వల్ గా ఉన్నారని అనుకున్నాం. ఇప్పుడు దీది ముందుకు వచ్చేసినటువంటి సిచ్యువేషన్. దాదాపుగా 84 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో కంటిన్యూ అవుతుంది. ఇక 74 స్థానాలకే భారతీయ జనతా పార్టీ పరిమితమైపోయినటువంటి పరిస్థితి. తొలి నుంచి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యాన్ని అయితే చూపించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా దీది అయితే దూసుకు వచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీఎంసీ అయితే లీడ్ లో కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ కంటిన్యూ.
యా, మీరు అనుకున్నట్టుగానే మనం అందరం ఊహించినట్టుగానే, ఎందుకంటే 15 సంవత్సరాలు ఉంది, 3 సార్లు హ్యాట్రిక్ సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో మొత్తం దేశంలోనే వెస్ట్ బెంగాల్కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. సో అట్లాంటి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ తనదంటే ఒక ముద్ర వేసింది. సో తనకు అనుకూలంగానే 15 సంవత్సరాల అధికారం ఉంది కాబట్టి, సో ఒక సింప్లిసిటీగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ముఖ్యంగా రూరల్ ఏరియాలో మహిళలు కావచ్చు, రూరల్ ఏరియాలకు సంబంధించి గ్రామీణ ప్రాంత ప్రజలకు సంబంధించి కొంత ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పుడు వస్తున్న పోస్టల్ బ్యాలెట్ కూడా కొంత దాన్ని అర్థం పడుతున్నాయని చెప్పవచ్చు. సో ఈవీఎంలకు వచ్చేసరికి కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఎట్లాగో మనం ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా అర్బన్ ఏరియాలో జెన్జీ బ్యాచ్ ఎక్కడ ఉందో అట్లా కొంత బీజేపీకి సానుకూలంగా వచ్చాయి. సో ఎక్కడైతే రూరల్ ఏరియాకి సంబంధించినటువంటి మహిళలు మాత్రం కొంత ఇంకా రీజనల్ పార్టీస్ గా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీపై మొగ్గు చూపిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఆ దేశవ్యాప్తంగా ఏదైతే ఉందో, సో వెస్ట్ బెంగాల్లో కూడా అట్లాంటి పరిస్థితే ఉందా అనేది కూడా మనం ఒకసారి గమనించాల్సి వస్తుంది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ బట్టి చూస్తే, సో ఓవరాల్ గా చూసుకుంటే మహిళలు, అదే రకంగా యువత, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, సో మొత్తం ఈ 3 వర్గాలు ఈ మొత్తం ఎంటైర్ వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి అత్యంత కీలకంగా మారబోతున్నారు. సో ఎవరు గెలుస్తారు, దీది గెలుస్తుందా లేకుంటే మోదీ గెలుస్తారా అనే దానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నారు. సో మనం వస్తున్న ఫలితాలు చూస్తే పోస్టల్ బ్యాలెట్ ప్రకారం చూస్తూ ఉంటే ఇప్పుడైతే టీఎంసీ మరొకసారి తన ఆధిక్యతను కొంత పెంచుకుందని చెప్పవచ్చు. సో చేంజ్ అవుతూనే క్షణానికి మొత్తం ఈ మార్పులు సంఖ్యల్లో మనకు రాధాకృష్ణ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ లీడ్ లోకి వచ్చింది. 90 స్థానాలతో భారతీయ జనతా పార్టీ లీడ్ లో కనిపిస్తుంటే, అటు తృణమూల్ కాంగ్రెస్ 83 స్థానాలతో మళ్ళీ వెనకబడినటువంటి పరిస్థితి. మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం రాధాకృష్ణ, దాదాపుగా క్షణానికి కూడా మారిపోతున్నాయి ఈ నెంబర్లు. మనం చెప్తూనే ఉన్నాం, చేంజ్ అవుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్. 94 ఇప్పుడే నేను చెప్పాను, 94 స్థానాలకు భారతీయ జనతా పార్టీ వెళ్ళింది, 83 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ పరిమితమైనటువంటి పరిస్థితి. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కదా. నెక్ టు నెక్ ఫైట్, చాలా టఫ్ ఫైట్ ఉందని చెప్తున్నారు. మనకి ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫలితాలు, ఈ మార్పు మనం చూస్తుంటే అదే అనుకోవచ్చా? అంత తీవ్రమైనటువంటి పోటీ అక్కడ నెలకొందనే చెప్పుకోవచ్చా రాధా? ఖచ్చితంగా మనం గమనించాల్సింది వస్తే అంటే, ఒక రకంగా వెస్ట్ బెంగాల్లో పూర్తి స్థాయిలో హోరాహోరీ పోరు కొనసాగింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితి ఈవీఎంలో కూడా వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఒకవైపు మమతా బెనర్జీ కూడా దాదాపుగా దశాబ్దన్నర కాలంగా కూడా వెస్ట్ బెంగాల్ తనదంటే ముద్ర వేసుకున్నారు. సంక్షేమ పథకాలు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికానికి అందుబాటులో ఉండడం కావచ్చు. అదే సందర్భంలో కొంత వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి రాష్ట్రానికి మమతా బెనర్జీ అయితేనే కరెక్ట్ సరైన నాయకురాలు అనేది ఒక ప్రజలు ఒక ధీమా, ఒక విశ్వాసం ఉండడం కావచ్చు. సో సుదీర్ఘంగా ఒక మహిళగా ఉంటూ మొత్తం ఎంటైర్ దేశ రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తుంది కావచ్చు. ఆ నేపథ్యంలోనే సెంటిమెంట్ కొంత మమతా బెనర్జీకి అడ్వాంటేజ్ గా మారిందా అనేది ఒక అంశం. అయితే ఇక మొత్తం దేశవ్యాప్తంగా మోదీ మాన్యా ఉంది. సో వెస్ట్ బెంగాల్ లో కూడా ఈసారి మార్పు కనబడబోతా ఉంది. సో ఈసారి వెస్ట్ బెంగాల్ లో కూడా బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు మోదీ సైడ్ నుంచి కూడా ఆలోచన ఉంది. సో ఈ నేపథ్యంలోనే రెండు ప్రజలు కూడా భిన్నంగా ఆలోచించారు, మమతా బెనర్జీ వైపు, అదేవిధంగా ఇటు మోదీ వైపు. సో ఇద్దరు వైపు నిల్చడంతో ఇప్పుడు ప్రజలు అంతా కూడా టఫ్ ఫైట్ గా ఒక రకంగా రెండు వర్గాలుగా, అంటే ఇటు ఒక మమతా బెనర్జీకి సంబంధించి అదేవిధంగా మోదీకి ఆ ప్రజలు కొంత వర్టికల్ గా డివిజన్ వచ్చిందా. ఎందుకంటే ఈ హోరాహోరీ ఫైట్ చూస్తూ ఉంటే ప్రజలు తీర్పు చాలా సంక్లిష్టంగా మారబోతోంది, చాలా ఉత్కంఠగా మారబోతోంది. ఎందుకంటే ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇచ్చినా తక్కువ, అంటే 148 మ్యాజిక్ ఫిగర్ అయితే దాదాపుగా దానికి అదనంగా 15-20 సీట్ల మధ్య అంతవరకే ఉంటుంది తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ గా భారీ ఘన విజయాన్ని ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో చూస్తాం. సో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో నమోదవుతున్న ఫలితాలు చూస్తూ ఉంటే దాన్ని ఒక రకంగా బలపరుస్తూ ఉన్నాయి. సో మరి కాసేపట్టు మరో 10-15 నిమిషాల్లోనే, ఇప్పుడు 8:45 అవుతుంది, మరో 15 నిమిషాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కంప్లీట్ అవుతోంది. సో ఈవీఎంలకు అసలైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ, ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. సో ఈవీఎం సంబంధించినటువంటి వేలాది, అంటే దాదాపు 7,20,00,000 మందికి పైగా కూడా వెస్ట్ బెంగాల్ ప్రజలకు సంబంధించినటువంటి మొత్తం ఓట్లు దాంట్లో నిక్షిప్తమై ఉన్నాయి. సో ఎవరికి అవకాశం ఇస్తారు, సో ఈవీఎం సంబంధించిన సంచలనమైన ఫలితం రాబోతా ఉందా, ఎట్లా అంటే ఎవరికి అధికారం ఇస్తారు. సో 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి హ్యాట్రిక్ సీఎం గా ఉన్నటువంటి దీదీకి మరొకసారి అవకాశం ఇస్తారా, లేకుంటే మొత్తం వెస్ట్ బెంగాల్ చరిత్రనే మార్చేసేలా కాషాయ పార్టీకి, కమల దళానికి ఈసారి అవకాశం ఇవ్వబోతున్నారా అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఒక రకంగా సంచలనమైన ఫలితం వెస్ట్ బెంగాల్లో వెలువడే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. సో చూడాలి, దశాబ్దాల చరిత్ర, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా